ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరులో నేడు రెడ్డిచెర్ల చైతన్య శంఖారావం అంగరంగ వైభవంగా నిర్వహణ. శ్రీ పట్టణమ్మ అమ్మవారికి వైభవంగా పూజలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన పూల కుటుంబీకులు. రెడ్డిచెర్ల బైక్ ర్యాలీని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వార్తల్లోని వివరాలు. పుంగనూరు పట్టణ సమీపంలోని పుంగనూరు రామసముద్రం రోడ్డులో వెలిసియందు పరాశక్తి శ్రీ పట్టణమ్మ తల్లి దేవతకు పుంగనూరు పూలవాళ్ల కుటుంబీకులు ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించారు. పూర్వకాలం నుండి ఈ పూల కుటుంబీకులు ప్రతి ఏడు ఆషాఢ మాసం 3వ ఆదివారం అమ్మవారికి సలిపిండి దీవులతో ఘనంగా పూజలు నిర్వహించి మొక్కుబడులను చెల్లించడం ఆనవాయితీ. పుంగనూరు ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఎలాంటి రుగ్మతలు లేకుండా ఆరోగ్యవంతంగా జీవించాలని, సకాలంలో వర్షాలు పడి సస్యశ్యామలంగా పంటలు పండి ప్రజలు రైతులు ఆనందంగా ఉండాలని, పూలవారి కుటుంబీకులు అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకొని అమ్మవారిని శాంతింపజేయడానికి జంతు బలులిచ్చి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పూలవారి కుటుంబీకుడైన మున్సిపల్ కౌన్సిలర్ పూల త్యాగరాజు ఎస్ఆర్టీవీకి తెలిపారు. పదాల గోవిందా గోవిందా. ఆరు కొండెక్కేస్తున్నారు పోతే గాలికి. పుంగనూరు స్థానిక మంచిరాల కళ్యాణ మండపంలో ఆదివారం పుంగనూరు నియోజకవర్గ రాజు క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా కెటి రామరాజు, కె సుబ్రహ్మణ్యం రాజు, ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల వై శ్రీనివాసరాజు మరియు కె సిద్ధరాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు, సంఘ అధ్యక్షుడు ఎన్ దామోదర్ రాజు, ఉపాధ్యక్షుడు గోపాల్ రాజు, కార్యనిర్వహణ సభ్యులు కె శ్రీనివాసులరాజు, లక్ష్మణరాజు, ఎం మురళి, కె సుబ్రహ్మణ్యం రాజు, కె భాస్కర్ రాజు, కె జ్యోతి రాజు తదితరులు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్లాస్ నుంచి 10వ క్లాస్ మదర్స్ చెప్పినట్టుగా పీయూసీ 1000 రూపీస్ మిడిల్ వాళ్ళకి 2,000 రూపాయలు ఇచ్చే దుడ్డును వేస్ట్ కాకుండా సరే అందరూ బీమా సరే మీరు బాగా సరే ఇంకా మీరు పెద్ద నాయకులైనా ముందు పోయినా కానీ బెంగళూరు రెడ్డి జన సంక్షేమం తలపెట్టిన రెడ్డి చైతన్య శంకరావం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9:30 గంటలకు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ఎస్పేట జూనియర్ కాలేజీ మైదానంలో బైక్ ర్యాలీని ప్రారంభించారు. రెడ్డి కులానికి సంబంధించిన యువత ద్విచక్ర వాహనాలలో అనేక పట్టణ పురవీధుల గుండా జెండాలు,
ప్లేక్లార్డులు ధరించి రెడ్డి జన సంఘానికి జేజేలు నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రెడ్డి జన మహాసభ వేదిక అయిన స్థానిక ఆర్ఆర్ కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. పుంగనూరు ఆర్ఆర్ కళ్యాణ మండపం రెడ్డి చైతన్య శంకరావం సభ కార్యక్రమాలను ఎస్ఆర్టీవీ ప్రేక్షకులు వీక్షకులు ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు. చాలా సంతోషంగా ఉంటుంది. మీరంతా మన వేదిక పెద్దలకు, వచ్చినటువంటి సర్వ రెడ్డి జీవన బంధువులకు, సోదర సోదరీలకు ఈ పేరు పేరున నా హృదయపూర్వక మీ పాదాకు మొదలు చేస్తున్నాను. చిన్న తాలూకాలో ఇంతమంది కలిసినారంటే గొప్ప ఇది శ్రమ కృషి కలిపిన వాళ్ళటువంటిది వాళ్ళు నిజంగా అభినందించాల్సిన విషయంలో ఉంది. మీరు మన రెడ్డి గురించి ఇంతవరకు మన వాళ్ళంతా పెద్దలంతా చెప్పినారు. ఎవరు చెప్పినా అదే 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 చెప్తా ఉండాలి. టైం దగ్గరికి వస్తుంది. మన స్పీకర్ మన ఉపాధ్యక్షుడు శ్రీశైలం నుంచి వచ్చిన రెడ్డి గారు ఉన్నారు, మరి శివారెడ్డి గారు ఉన్నారు, పెద్దలు గారు. కాబట్టి మనము ఈ అందరికీ కూడా ఈ వచ్చినటువంటి వారికి వేదిక మీద పెద్దలకు ఆయుర్వేదకు విద్య ధన కనక వస్తువులను ప్రసాదించవలసిందిగా ఆ శ్రీశైల బ్రహ్మమ్మ మల్లికార్జున గారిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ అందరి ముందు నేను ఇలా ఉన్నానంటే, ఇక్కడ ఉన్నానంటే, ఈ వేదిక మీద ఉన్నానంటే దానికి కారణం రెడ్డి సంఘం, రెడ్డి సంక్షేమ సంఘం యాజమాన్యానికి, ముఖ్యంగా అధ్యక్షుడు శరవణన్నకై, అలాగే యువజన యూత్ ప్రెసిడెంట్గా మా కిషోర్ అన్నకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తండ్రి సమానులు తల్లి సమానులు అయినటువంటి పెద్దలందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తింటే గారెలే తినాలి, బ్రతికితే రత్నకుమారి తల్లిలాగా బతకాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అణువణువున నర నరాల్లో రెడ్డి అనే ఒక రక్తం ఒక యువకుడిలో ఎలాగైతే ఫోర్స్ గా ప్రవహిస్తుందో అంతకంటే రెట్టింపు ఫోర్స్ తో ఆ అమ్మలో ఆ రక్తం ప్రవహిస్తా ఉంది. ఎందుకంటే నిజమే, ఈరోజు చూస్తా ఉంటే చాలా రకరకాలుగా ఉన్నాయి పరిస్థితులు. మొన్న నేను
మీ అందరికీ తెలుసు నా లైఫ్ స్టైల్, నా జీవితం ఎలాగా స్టార్ట్ అయిందనేది. ఒక రెడ్డి కులంలో పుట్టి పరిస్థితులు సరిగ్గా అనుకూలించక మా నాన్నగారు తండ్రి చిన్నప్పుడే చనిపోతే నేను ఆఫీస్ బాయ్గా అన్నం కోసం ఆఫీస్ బాయ్గా పనిచేసి, బట్టల కొట్టులో సేల్స్ బాయ్గా పనిచేసి, ఒక మద్రాసులో ఆఫీస్లో సినిమా ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా పనిచేసి, మళ్ళీ ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో అక్కడ ఆఫీస్ బాయ్గా పనిచేసి, తర్వాత ఇంకొక ఇంట్లో పనివాడిగా పనిచేసి, అక్కడ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు నేను వాకిలి జల్లి ముగ్గు పెట్టి ఇన్ని చేశా ఒక అమ్మాయి లాగా. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళ బట్టలు ఉతికా. దీంట్లో ఏంటంటే ఎన్నటికైనా నేను ఎదగాలి, ఎన్నటికైనా నేను సాధించాలి, ఎన్నటికైనా నేను నిలబడాలి, నా ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి, మళ్ళీ ఆ పూర్వ వైభవం నా ఫ్యామిలీలో తీసుకురావాలని చెప్పేసి నేను చేసిన ప్రయత్నం ఫలించింది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది నాకు ప్రోగ్రాంలు ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాను. అలాంటిది కష్టపడి ఒక ల్యాండ్ కొనుక్కుంటే అమ్మా తప్పకుండా సినిమా అవకాశం కావాలట. కాదు, ఎక్కడికి పంపించకండి, అమ్మని ఇక్కడే ఉంచు, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. సో అలాంటిది ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఇంకొక వ్యక్తి, ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నాడో ఆ అమ్మిన వ్యక్తి నన్ను మోసం చేసి మళ్ళీ దాన్ని ఆయనకి కావాలని చెప్పేసి రివర్స్ లో డ్రామా చేశాడు. ఏం తప్ప అట్లెట్లా కుదురుతుంది, నేను మొత్తం డబ్బు కట్టేశాను, నువ్వు నాకు ల్యాండ్ సంతకాలు పెట్టాల్సిందే కదా అని అంటే, అప్పుడు మధ్యలో ఒక క్యాస్ట్ తీసుకొచ్చాడు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఆ క్యాస్ట్ అతను వచ్చేసి, నువ్వు నన్ను తిట్టినావని కేసు పెడతా, నన్ను కొట్టినావని కేసు పెడతా అంటే ఇంకేముంది, అయిపోయింది. ఎందుకు ఇదంతా వస్తా ఉంది? అసలు ఏదైనా ఉంటే పంచాయతీ తెంపేదానికి కానీ, ఏదైనా ఉంటే ప్రాబ్లము సాల్వ్ చేయడానికి కానీ ఒక రెడ్డి వాడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఒక రెడ్డి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన న్యాయం చెప్తాడు, ఆయన కరెక్ట్ గా మాట్లాడతాడు, కరెక్ట్ గా ఆయన చెప్పగలిగే కెపాసిటీ ఉంటుంది. ఒకవేళ నాకు ఏదైనా తక్కువ జరిగితే ఆయన చేతుల్లో నుంచి, ఆయన ఇంట్లో నుంచి తీసి ఇస్తాడనే ఒక ధైర్యంతో రెడ్డిస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం రెడ్డిస్ అంతా పోయి ఇంకొక దగ్గర పోయి పంచాయతీ పెట్టుకునే స్థాయికి వస్తాము. సో అవన్నీ మనసులో, ఆ తల్లి మనసులో ఉండబట్టే ఇంత కోపంగా, ఇంత హార్ష్ గా, ఇంత ఫోర్స్ గా మాట్లాడిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాను రాను పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. నేను సినిమాల్లో వచ్చిన తర్వాత 100 సినిమాలు చేశాను. కానీ నాకున్న కెపాసిటీకి, నాకున్న టాలెంట్కి నేను డాన్స్ చేస్తాను, పాటలు పాడతాను, మిమిక్రీ చేస్తాను, అద్భుతంగా యాక్ట్ చేస్తాను. వచ్చి రాగానే 4 సినిమాలు రాగానే వెంటనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టంగానే 4 సినిమాలు డిఫరెంట్ క్యారెక్టర్లు, టకటక మార్పులు. అంటే ఒక క్యారెక్టర్ చేసేవాడు ఒక 10 సినిమాలు 20 సినిమాలు అదే క్యారెక్టర్ చేసిన తర్వాత, అప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకో క్యారెక్టర్ చేస్తాడు. కానీ నేను అట్లా కాదు, సినిమాకి డిఫరెంట్ గా చేశా. ఫస్ట్ కమెడియన్ గా చేశా, ఆ తర్వాత సైడ్ విలన్ గా చేశా, ఆ తర్వాత హీరోగా చేశా. అన్ని సక్సెస్ సినిమాలే. పిట్టల దొర, బ్యాచులర్స్, అమ్మాయి కోసం, ఆనందం, మళ్ళీ కమెడియన్ గా హీరో ఫ్రెండ్ గా చేశా. అన్ని సినిమాలు హిట్ సినిమాలే. ఎంత అద్భుతంగా దూసుకుపోతా ఉన్నాయి. ఎవడు ఇంత ఫాస్ట్ గా దూసుకుపోతా ఉన్నాడు? పక్కండి, ఆయన అక్కడ పెట్టండి, పక్కన పెట్టండి అని పక్కన పెట్టేశారు. ఒక డైరెక్టర్ వచ్చి అన్నాడు, శివారెడ్డి నువ్వేమనుకున్నట్టు ఒక మాట చెప్తాను, కొంచెం ఆ రెడ్డి అనేది ప్రెస్ మీట్ లో చెప్పకుండా నువ్వు రెడ్డి పక్కన పెడితే నువ్వు బాగా పైకి వస్తావు. నాకు వద్దు బాబు, నీ దండం పెడతా. నా తల్లి వెంకటమ్మ, మా నాన్న రాజారెడ్డి. సో నేను మా తల్లి పేరుని మార్చుకోమనంటే నేను ఎట్లా మార్చుకుంటా? నా కులం పేరు మార్చుకుంటా ఎట్లా మార్చుకుంటా? నాకు వద్దు, అవసరం లేదు. ఏదో నాకు తోచింది నేను చేసుకొని బతుకుతాను తప్ప నేను మాత్రం 80% శివారెడ్డి అనే పేరును తీయాల్సిన అవసరమే లేదని చెప్పాను. మా నాన్న అప్పుడు పాపం ఆయన నాకు ఉద్యోగం వస్తుందో రాదో అనుకుని చెప్పేసి నాకు పక్కన రెడ్డి పెట్టలే. సో పెట్టకపోతే కూడా నేను చాలాసార్లు బాధపడ్డా మా అమ్మతో. ఏందమ్మా అంటే, లేదు నాయన నువ్వు ఇట్లా యాక్టర్ అవుతావని మీ నాన్నకేం తెలుసు, మీ నాయనకేం తెలుసు నువ్వు యాక్టర్ అవుతావని, కాబట్టి ఏదో ఉద్యోగం సద్యోగం చేసుకొని బతుకుతావేమో అనుకొని నీకు అలా చేశాడని చెప్పేసి. సో ఇట్లా రకరకాలుగా ఉంటా ఉంది. సో అదన్నీ తీసేసి చాలా మంది రెడ్డి కులంలో పుట్టి పెరిగి ఎంతో అద్భుతంగా చదివేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళు చదివిద్దామంటే, పై చదువులు చదివిద్దామంటే డబ్బు లేదు. పేద కుటుంబంలో అంటే
బాగానే ఉండొచ్చు, కానీ పిల్లల చదువులకు కానీ ఖర్చు పెట్టి కోట్లు లక్షలు ఖర్చు పెట్టేసరికి ఆ ఆస్తి అంతా కరిగిపోతుంది ఆటోమేటిక్ గా. అప్పుడు వాళ్ళని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలంటే డబ్బు ఉండదు. సో మామూలుగా వేరే వాళ్ళకి బాగా డబ్బు ఉన్న వాళ్ళకేమో మీది క్యాస్ట్ కదా, మీకు ఉద్యోగాలు తీసుకోండి, మీరు సీట్లు తీసుకోండి అని చెప్పేసి విపరీతంగా పంచిపెడతా ఉన్నారు. కానీ పాపం ఆ అన్నానికి కూడా కష్టంగా ఉన్నటువంటి రెడ్డి కులస్తులలో పిల్లలు, అద్భుతంగా చదివే పిల్లలకేమో ఏమీ ఇవ్వట్లేదు. ఏంటంటే మీరు రెడ్డి క్యాస్ట్ కదా. సో ఇవన్నీ నిజంగా మరి దీని అంతటికీ ఏం మార్గం? ఎందుకంటే నాకు చాలా చిన్న వయసు అంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళు అనుకునేది మీరు. మళ్ళీ సంబంధాలు చూడకండి, నాకు పెళ్ళయింది. సో వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళని బట్టి పోల్చుకుంటే నేను చిన్న పిల్లవాడిని. సో కాబట్టి నాకు ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు ప్రోగ్రామ్ చేయమంటే నవ్వించమంటే సరదాగా నవ్విస్తాను కావచ్చు, యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తా కావచ్చు, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తా కావచ్చు, పాట పాడమంటే పాట పాడతా కావచ్చు. సో చక్కగా మాట్లాడాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే మా అన్నలు ఎంతో చక్కగా మేధావులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. సో వీళ్ళందరూ అద్భుతంగా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంది, దాని మీద పట్టుదల ఉంది, దాని గురించి విశ్లేషణగా తెలుసు వాళ్ళకి. కానీ నాకు సరిగ్గా తెలియదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనకు ఏం చేస్తే మన రెడ్డి పిల్లలు కానీ, మన రెడ్డి తల్లులు కానీ, మన రెడ్డి కులంలో పుట్టినటువంటి కష్టపడి చదువుకునేటువంటి పిల్లలకి ఉద్యోగాలు కానీ సీట్లు కానీ ఎట్లా వస్తాయో కొంచెం బాగా ఆలోచించి అద్భుతమైనటువంటి ప్లానింగ్ తో మనం ముందుకు పోవాలా. ఇందాక చాలా మంది ఇందాకనే కాదండి, నేను ఎన్ని రెడ్డి మీటింగ్స్కి వెళ్ళానో, ఎన్ని రెడ్డి సంఘాలకు వెళ్ళానో, మనలో ఐకమత్యత లేదు అని ప్రతి మాట వినబడుతూ ఉంటుంది, ప్రతిసారి వినబడుతూనే ఉంటుంది ఐకమత్యత లేదని. అది ఎందుకు వస్తా ఉందో నాకేమో అర్థం కావట్లా. నేను చేస్తా, మా ప్రోగ్రామే చేస్తా. అదే కదా చెప్పదలుచుకున్నాం. అర్జెంట్ అనౌన్స్మెంట్. చాలా మంది ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు దాసిరెడ్డి పల్లి నుంచి రామసముద్రం మండలం, ఆయన హనుమంత్ రెడ్డి అన్నకి థ్యాంక్స్ అండి. నాకు ఒక 5,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడు. టెన్షన్ పడుతున్నాడు. మీకదే పేద విద్యార్థుల కోసమనో. సో ఇప్పుడే ఇచ్చేస్తా. నా అదృష్టం, నా రాత బాగాలేదని చెప్పేసి ఈ ఉంగరం పెట్టారు. ఆ ఉంగరం 20 పైసలతో తయారు చేసింది, బంగారం ఉంగరం కాదు. బంగారం ఉంగరం తీసేసుకుంటా. నీ ఛానల్ రాసి, టీవీ ఛానల్ నాకు ఎవరికి ఇద్దాం? అదే మన పూర్ స్టూడెంట్స్ కోసం ఇచ్చారు. పూర్ స్టూడెంట్స్ కాదు, మన చెల్లెలు, మన అక్క, మన తమ్ముళ్ళ కోసం ఇచ్చారు. తప్పకుండా 5,000 ఆయనకు అందజేయాలా. నా తరఫు నుంచి కూడా నేను ఇందాక 5,000 ఆ అమ్మకి అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. బట్ పూర్ స్టూడెంట్స్ అంటున్నారు కాబట్టి నిజానికి కూడా మన స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి 10,000 రూపాయలు నేను ప్రెసిడెంట్ గారికి నేను ఇచ్చేస్తానండి. మన కష్టపడి చదువుకునే పిల్లలకి నా తరఫు నుంచి కూడా 10,000 రూపాయలు ప్రెసిడెంట్ గారికి నేను శరవణన్నకి అందజేస్తాను. సో అయితే మామూలుగా మీ అందరూ కూడా మీ పిల్లల్ని ఇందాక మనందరం మాట్లాడుకున్నట్టుగా మనలో ఐకమత్యత రావాలి, మనందరం బాగుండాలి. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో రెడ్డి ప్రొడ్యూసర్లు ఉన్నారు, రెడ్డి డైరెక్టర్లు ఉన్నారు, కానీ పెద్దగా నాకు ఎప్పుడు అవకాశాలు ఇచ్చింది లేదు. పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తీయబోతున్న డైరెక్టర్లు కూడా రెడ్డి వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కట్ చేస్తారు తప్ప మెసేజ్లకు ఆన్సర్ ఇవ్వరు. మళ్ళీ వాళ్ళ పని లేనప్పుడు మాత్రం శివారెడ్డి మన రెడ్డి బాగుండాలా, ఏంటి ఇంకా రావట్లేదు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తా, నువ్వు వెళ్తే అయిపోతే ఎక్కడి నుంచి వస్తా, అమ్మ పిలిచి అన్నం పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది, నాకు కడుపు ఎప్పుడు నిండుతుంది అది. సో కాబట్టి అందరూ ఐకమత్యత ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చాలా డేంజర్ అది. మనకి ఎప్పుడైతే పురుగు కుట్టిందో, దెవ్వము కుట్టిందో, లేదంటే ఇనుప రాడ్ విషంతో కూడినటువంటి ఒక ఇనుప రాడ్ మనం కోసుకుపోయినప్పుడు దాన్ని వెంటనే మనం ట్రీట్మెంట్ చేసుకోవాలా, వెంటనే దానికి టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలా, లేకపోతే ఏమవుతుందంటే ఒళ్ళంతా విషం వేసేసి మనం పోతాం. సో అలా రెడ్డి సంఘం మొత్తం టోటల్ గా కనుమరుగైపోయేంత లోపు మనం మేల్కొని మనందరం కూడా మళ్ళీ ఐకమత్యతో ఉండి మనం అందరం కూడా ముందుకు దూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్లీజ్ దయచేసి మీ అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నా శిరస్సు నుంచి నమస్కారం చేసుకుంటున్నాను. మనలో ఐకమత్యత వీడొద్దు. దయచేసి బయట రోడ్డు మీద వెళ్తా ఉంటే వేరే ఎవరినన్నా కొట్టండి, లేదంటే ఏంట్రా ఏం చూస్తున్నావు అని అడగండి. వాళ్ళ తరఫున వాళ్ళు ఎంతమంది వస్తారో చూడండి. అదే అక్కడ ఒక రెడ్డిని కొడుతున్నా కూడా ఎవరు రారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు దయచేసి. అది రేపు మనకే జరగవచ్చు. కాబట్టి అందరూ కూడా ఐకమత్యతో ఉండి కలిసికట్టుగా మరి ముందుకు పోతే తప్పకుండా మనం అందరం బాగుంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం.
మన కోసం కాకపోయినా రేపు మన పిల్లల కోసం భవిష్యత్తులో మనం అన్ని చూసి ఉంటాం కావచ్చు, కానీ మన పిల్లల పరిస్థితి ఏంటి చూడండి. రాను రాను వాళ్ళని చాలా నీచంగా చూస్తారు, రాను రాను చాలా ఒత్తపడిపోతారు, కాబట్టి వాళ్ళు తొక్కబడిపోతారు. కాబట్టి పిల్లల కోసం అన్న మన పిల్లల కోసం అన్న భవిష్యత్తులో మీరు అందరూ కూడా పూనుకొని ఇక్కడ నుంచి గట్టిగా మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయే ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా తమ్ముడు సారీ అన్నయ్య చూస్తే తమ్ముళ్ళగా కనబడతా ఉన్నాడు స్టిఫ్ గా. ఎంత ఆ ఒంటి మీద వేసుకున్న డ్రెస్ ఎంత కడక్ గా ఉందో, అంటే ఏమంటారు కడక్ గా స్టిఫ్ గా ఏమంటారు హాట్ గా కాదన్నా, కడక్ ఉంటది కదా స్టిఫ్ గా, దాన్ని ఏమంటారు తెలుసన్నా, గట్టిగా ఉండేదాన్ని ఏమంటారా స్టిఫ్ ఇంగ్లీషు, తెలుగులో చెప్పు. కొండల్లో వాలిన సూర్యుడా తగిలిన కోటలనే వదిలిన మారేనా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా తగిలిన కోటలనే వదిలిన మారేనా. తడిసిన కన్నుల్లో నమస్కారం, ఎస్ఆర్టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరులో నేడు రెడ్డిచెర్ల చైతన్య శంఖారావం అంగరంగ వైభవంగా నిర్వహణ. శ్రీ పట్టణమ్మ అమ్మవారికి వైభవంగా పూజలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.
నిర్వహించిన పూల కుటుంబీకులు. రెడ్డిచోడ బైక్ ర్యాలీని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి SRTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.